టీమిండియా టీ20 వరల్డ్ కప్లో అద్భుత విజయం సాధించింది. విజయం అంటే ఇలాంటి విజయం కాదు. 2007 టీ20 ప్రపంచ కప్లో టీమిండియా ఎటువంటి విజయం సాధించిందో అటువంటి విజయం చెప్పుకోవచ్చు. వాస్తవానికి 16 ఓవర్ వరకు టీమిండియా మ్యాచ్ చేతులు లేదని చెప్పుకోవచ్చు. అయితే ఒక్కసారిగా క్లస్ అని చెల్లడంతో అక్షర్ పటేల్ ఓవర్లో 22 రన్స్ రావడంతో ఒక్కసారిగా మ్యాచ్ అయిపోయింది అనుకున్నారు. బంతిని అందుకున్నటువంటి హార్దిక్ పాండ్యా ఒక్కసారిగా బ్యాట్ మొత్తం మ్యాచ్ని చేంజ్ చేసి చెప్పుకోవచ్చు. ఆ టైంలో ఫస్ట్ బంతికి మరి తన వికెట్ తీయడంతో పాటు నెక్స్ట్ ఓవర్లో బూమ్రా వచ్చి మ్యాచ్ని ఆల్మోస్ట్ మరి చేతిలో పెట్టని చెప్పుకోవచ్చు. ఇక అదే కాకుండా రోహిత్ శర్మ పనితీరుని మనం మెచ్చుకోవచ్చు. ఎందుకంటే వాస్తవానికి 18వ ఓవరు మరి తప్పకుండా మరి బూమ్రాకి వెళ్ళినా అర్షదీప్కి వెళ్ళినా అనుకున్న దశలోనే 18 బంతుల్లోనే మరి 20 రన్స్ కట్టే దశలోనే మరి 18వ ఓవరు తప్పకుండా బూమ్రాకి ఇచ్చి మ్యాచ్ని చేతులు చెప్పుకోవచ్చు. వాస్తవానికి ఈ టీమిండియాకు చివరి 4 ఓవర్లు తప్పకుండా విజయ అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. అదే కాకుండా రోహిత్ శర్మకు అదృష్ట శాతం కూడా ఎక్కువ ఉందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆల్మోస్ట్ ఓడిపోతారు అనుకున్న వేళ టీమిండియా ఒక్కసారిగా పైచేతాంచి 140 కోట్ల జనాభా గుండె చప్పుడును ఒక్కసారి గుండెకోత కాకుండా గప్చిప్పుడు కాకుండా టీం విజయం సాధించినట్టు విజయం భావి తరాలకు భవిష్యత్తుకు ఎంతో పునాదని చెప్పుకోవచ్చు. కింగ్ ఆటగాడైనటువంటి విరాట్ కోహ్లీ ఫైనల్ మ్యాచ్లో అద్భుత విజయంతో ఆటతో అద్భుతంగా విజయానికి మరి పునాది వేసిన చెప్పుకోవచ్చు. అదే కాకుండా రోహిత్ శర్మ ప్రతి ఒక్క మ్యాచ్లో ఆడినప్పటికీ ఫైనల్లో మరి త్వరగా అవుట్ అయినప్పటికీ ఆ బాధను తీర్చలేక మరి రోహిత్ శర్మ మరి అవుట్ అయిన విధానం మరి భయపడకుండా మరి విరాట్ కోహ్లీ ఆడిన విధానం సూపర్ అని చెప్పుకోవచ్చు. అక్షర్ పటేల్ అదేవిధంగా జస్ప్రీత్ బుమ్రా, హార్దిక్ పాండ్యా, శివన్ దుబే ఫైనల్ మ్యాచ్లో అద్భుతంగా ఆడడం వల్ల టీమిండియా ఘన విజయం సాధించింది. ఇప్పుడు ఏ ప్రాంతంలో ఇప్పుడు రెపరెపలు ఆడుతుంది టీమిండియా జెండా ఎగరవేసుకుంటూ 17 సంవత్సరాల తర్వాత మళ్ళీ టీ20 ప్రపంచ కప్ గెలిచిన టీమిండియా మరి 13 సంవత్సరాల తర్వాత ఐసీసీ కప్ సాధించి సగర్వంగా మరి కప్పు తీసుకొని ఇంటికి వస్తుంది ఫ్రెండ్స్.